పప్పు అండి. రెడ్డపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పునండి. మొత్తం 5 రకాల పప్పులు. ఇవన్నీ కుక్కర్లో వేసుకోవాలి. అల్లం, నూనె, ఉప్పు, కారం, పసుపు, టమాటా, కరివేపాకు, వెల్లుల్లిపాయ, కొద్దిగా గరం మసాలా అండి, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు, కొంచెం వాటర్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. 4-5 విజిల్స్ రానివ్వాలి. పప్పు ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది. తాలింపు రెడీ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అండి, తాలింపుకి సరిపడగా. కొన్ని పోపులు, కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, వెల్లుల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇవి దోరగా ఎగించాలండి. పప్పు అండి కొద్దిగా మెత్తగా చేసుకుంటే సరిపోద్ది. ఈ టమాటా అది మెత్తగా చేయాలి. ఇది చేసి పెట్టుకున్న పప్పు ఈ తాలింపులు వేసేయాలండి. పప్పు టమాటా రెడీ అయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చపాతీకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుందండి, పూరికి బాగుంటుంది. మన వాటర్ కావాలంటే పప్పులో వాటర్ కొద్దిగా వేసుకోవచ్చండి. అవసరం లేదంటే మనకి ఎక్కర్లేదు, ఇలాగ చిక్కగా ఉంటే సరిపోద్ది. నేనైతే కొద్దిగా వేస్తున్నానండి. ఈ మొత్తం 5 రకాలు కలిపిన పప్పులండి. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది.